బాటిల్ షూట్ చేయి. నేనా? అయ్యో నాకు రాదే. షూట్. ఇదేంటి? గుమ్మడికని కదయ్యా, సీసాను కాల్చు. కాల్చు. షూటింగ్ నీ వల్ల కాదయ్యా బాబు. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. సరాసరి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు చినరాజా వారు. బ్రేక్ఫాస్ట్ చేస్తారా? మరి రోజు తమరు గన్ షూటింగ్ చెయ్యందే కాదు కదా, టీ కూడా ముట్టరు కదా. చినరాజా వారు, ఇదిగో గన్ రెడీ, ఇందులో గుళ్ళు రెడీ, యాపిల్స్ రెడీ. అదే ఈ మధ్య చిన్నరాజా వారు అలవాటు మార్చుకున్నారు కదా. అదేం కుదరదు కదా. ఇదిగో రివాల్వర్. ఇవిగో యాపిల్స్. కాకపోతే ఒకటి, ఈసారి యాపిల్స్ మీ తల మీద పెట్టుకోవాలి, ఆయన పేలుస్తాడు. కమాన్ షూట్. పిచ్చినాలు మీకు ఈ మధ్య తెలివి ఎక్కువైంది, వెర్రి తగ్గుతోంది. ఎప్పుడు అన్నలం గారు ప్రాక్టీస్ మీ తల మీదే కదా. అన్నలం గారు నాన్నలు రెడీ, వాళ్ళ నెత్తిన కాయలు రెడీ. త్వరగా కాల్ చేయండి. అలాగే అలాగే, కానీ చూస్తూ చూస్తూ కాల్చలేను. లత, ఆశీర్వాదం. ఓ పని చేయండి, నా కళ్ళ గంతలు కట్టి. కళ్ళ కత్తులు ఎందుకు బాబు, మామూలుగానే కలిసి కదా. శ్రీమన్నారాయణ, ఎవరిని కలుస్తావు, ఎలా కలుస్తావు, ఎవరైపోతారో అని భయం పుట్టి చస్తున్నావయ్యా. అనలు గారు, వీడు చిన్నరాజా కాకపోతే మనం చస్తామండి. నోరు పోయి. సీనియర్ వెళ్ళని నేను చెప్పిన మాట వినకుండా బోడి జూనియర్ వెళ్ళని నువ్వు చెప్పిన మాట విని నెత్తి మీదకి తెచ్చుకున్నా. ఏది ఏమైతేనే వీడు చిన్నరాజా గారు అయితే బాగుండు. ఎలా అవుతాడు? వాడు ఎప్పుడో చచ్చిపోయాడు కదా. వాడు చచ్చినా సరే వీడు చిన్నరాజా అవ్వాలి. దేవుడా దేవుడా దేవుడా. ఇటు. కొంచెం పైకి. అటు కాదు, కొంచెం కిందకి. నేను అదే కోరుకుంటున్నాను. అది. కొంచెం కిందకి. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, నేను కాలుస్తాగా. నిజమైన వారు క్రియేట్ చేసావు బావా. థ్యాంక్ యూ. చిన్నరాజా వారు చెప్పిన కల్పనలు మరణించిన వారి సంఖ్యతో బ్రతికిన వారి సంఖ్యతో ఇంకా తేలలేదు. ఇదిగో చూడండి బాబాయిలు, ఎప్పుడు మన గురి తప్పదు, తప్పలేదు. ఇప్పుడు నా గురంతా మన ఎస్టేట్ వ్యవహారాల మీద. చూడండి, మన ఎస్ట్ అకౌంట్స్ ఉన్న బ్యాంక్ మేనేజర్స్ అందరినీ పిలిపించండి. బ్యాంక్ లో డ్రా చేసిన డబ్బుకి ఎస్టేట్ ఖర్చులకి ఏదైనా తేడా వచ్చిందో ఈసారి నా తుపాకీ గుండు దూసుకెళ్లేది మీ గుండెల్లోనే. జాగ్రత్త, టేక్ కేర్, ఖబర్దార్. ఫాలో మీ. ఓకే. అనలు గారు, సందేహం లేదండి, వీడు చిన్నరాజాయే. మీ సందేహములతో మమ్మల్ని బలిపశువులు చేస్తున్నారు. నోరు బయటరా. కన్న తండ్రుల తల్ల మీద కాయలు పెట్టి కాల్పిస్తున్నారంటే అసలు మీరు మా కన్న కొడుకులేనా? ఇప్పుడు ఏంది తాజా వార్త, మేము సేట్ చమల్లాల్ అండ్ బ్రదర్స్ కొడుకుల బట్టగా. ఎవరు చెప్పారా మీకు? మన కోట్లో గుమస చెప్పాడు. ఆయన శ్రీమన్నారాయణ, బ్యాంక్ మేనేజర్లందరూ వచ్చారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఎస్టేట్ వ్యవహారాలన్నీ జాగ్రత్తగా కూపీలాగాలి. షట్ అప్. బ్యాంక్ శ్రీమన్నారాయణతో బ్యాంక్ గురించి మాట్లాడతావా? హనుమంతుడి ముందు హై జంపులొద్దు. ఫాలో మీ. లేట్ శ్రీమన్నారాయణ ఇక్కడున్నాడేమిటి? ఏంటి ఆయన శ్రీమన్నారాయణ అంటావు? అవును, అతను మా బ్యాంక్ లో క్లర్క్ అండి. ఎప్పుడూ లేట్ గా వస్తుండేవాడు. అందుకే అతను లేట్ శ్రీమన్నారాయణ అని పిలిచేవాళ్ళం. ఓ రోజేమో కరెక్ట్ టైం. ఇదిగో ఇలా. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అన్ని బ్రాంచెస్ వాళ్ళు వచ్చేసారా? వచ్చారు సార్. దట్స్ గుడ్. ఫైల్స్ అన్ని చూసారా? అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయా? ఇదిగో ఈ డబ్బు ఉంచి రేపు వాడి పెళ్ళాన్ని ఇక్కడికి పంపించు, మిగతా పని మేము చూసుకుంటాం. వాయస్. చూడవమ్మా సుందరి, ఇదే మీ ఆయన గారు ఉంటున్నటువంటి సుందరమైన మహల్. ఈ ఎస్టేట్ లోనే ముంతాజ్ రసగుల్లా బేగం లాంటి అమ్మాయితో కులుకుతున్నాడు. ఈ ఎస్టేట్ కోసం, బోడి ఆస్తి కోసం నీలాంటి ఉత్తమ ఇళ్ళని కాదని నేనే చిన్నరాజానని నాటకం ఆడుతున్నాడు. ఆయన ఇలా చేశారంటే నేను నమ్మలేకపోతున్నాను. ముందు మేము నమ్మలేదమ్మా. మీ ఆయన మీద నీకు అంత నమ్మకం మంచిదే, కానీ ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడు, నువ్వెవరివో ఏమిటో తెలియనట్టు నటిస్తాడు. అయినా సరే వదలద్దు. నువ్వు యముడి దగ్గర నుంచి భర్త ప్రాణాలు తీసుకొచ్చిన సావిత్రి పుట్టిన ల్యాండ్ లో పుట్టావు. ఇదిగో లోపల అన్ని ఏర్పాట్లు చేశాం. నువ్వు వెళ్ళి మీ ఆయనకి తీసుకెళ్ళిపో. వెళ్ళు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. బాబు చిన్నరాజా, బాబాయ్, మీ అమ్మగారంటే మీకు మహాప్రేమ కదూ? ఆవిడికి సేవలు చేయటం కోసమని మహాలక్ష్మి లాంటి అమ్మాయిని పట్టుకొచ్చావు. మహాలక్ష్మి? ఒక మహాలక్ష్మి ఏంటి, సరస్వతి, పార్వతి, కాళిక, చండిక. వెళ్ళి చూడు. అయిపోయాడు. ఈ దెబ్బతో వీడైపోయాడు. ఏంటమ్మా సంతోషం అంతా ఈ గదిలోనే ఉన్నట్టుంది? వచ్చా బాబు రా. సుందరి,
ఇతనే మా చినరాజా. రాజా, ఈ అమ్మాయి పేరు సుందరి. ఆ, ఓహో, నీకు తోడుగా ఉండడానికి బాబాయిలు తీసుకొచ్చింది ఈ అమ్మాయినేనా? అవును, ఇందాక ఏం చెప్పి మా అత్తయ్య నవ్విస్తున్నావు? మాకు చెప్తే మేము నవ్వుతాంగా. చెప్తాను. ఒకసారి మా బావ బాత్రూంలో స్నానానికి ఏర్పాటు చేసి పసుపు, సున్ని పిండి, నలుగు పిండి అన్నింటితో పాటు కోతిని కూడా పెట్టి నా లోపలికి పంపించాడు. నేను లోపలికి వెళ్ళగానే కోతి నా మీదకి దూకింది. నేను మా బావ మీద పడ్డాను. ఇద్దరం కలిసి నేలలో పడిపోయాం. అయ్యో, మరి డబ్బులేం తగలేదుగా? మా బావ బాగానే ఉన్నాడు. తగలాల్సి దెబ్బ నాకే తగిలింది. సరే సరే, ఈ కథలు కబుర్లు కాదు. మా అమ్మంటే నాకు పంచ ప్రాణాలు. దగ్గరుండి ఆవిడ ఆరోగ్యం సరిగ్గా చూసుకుంటే మెచ్చుకుంటాను. ఏదైనా తేడా వచ్చిందో నేను అసలే మిలిటరీ వాణ్ణి. పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది. గుడ్. బాబాయిలు, మీరింతకాలానికి ఈ ప్యాలెస్ లో ఓ మంచి పని చేశారు. మీరు తెచ్చిన అమ్మాయి మా అమ్మకి బాగా నచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. You are too good. అమ్మా బాధపడకు. అసలు నువ్వు అతన్ని సరిగ్గా చూసావా? నేనైన భార్య నాన్న. కటిక చీకట్లో 1,00,000 మందిలో ఉన్నా కూడా నేనైనా గుర్తుపట్టగలను. సారీ సుందరి, నువ్వెవరో తెలియనట్టు నటించాను. నా పరిస్థితి నీకెలా చెప్పుకోవాలి? అవును నాన్న, నేనెవరో తెలియనట్టు, నన్నెప్పుడు చూడనట్టు మాట్లాడారు. ఎలాగైనా ఈ రాత్రికి సుందరికి జరిగిన విషయం చెప్పాలి. నీ మొగుడు ఇక్కడ చిన్నరాజాగా నటించడానికి కారణం నేను. అసలు ఏం జరిగిందో చెప్తాను, రా. అమ్మయ్యా, ఇప్పుడు నీకు మీ ఆయన మీద ఉన్న అనుమానాలన్నీ తీరాయా? ఇంకా నయం, ఈ విషయాలన్నీ తొందరగా చెప్పేశారు, లేకపోతే నేనేమైపోయేదాన్ను. చూడు సుందరి, మా ఇద్దరి నాటకం బయట పెట్టాలని బాబాయ్ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మనందరం కలిసి వాళ్ళ ప్లాన్ వాళ్ళకే తిప్పుకొడదాం. Yes. ఇక నుంచి నా బావెవరో, నీ మొగుడెవరో. నేను ఎవరి మొగుడ్నో ఎవరి బావనో వాళ్ళు తేల్చుకోలేక ఒకరి చొక్కా ఒకరు చించుకోవాలి. ఈ నాటకం ఆడటానికి నేను రెడీ. కానీ సొంత దొరికింది కదా అని అమ్మాయి మీరు చెయ్యేశారు. ఇదిగో ఈ మాట ముందే అంటావు నాకు తెలుసు. ఇదంతా నాటకమే సుందరి. కరెక్ట్. మా మావయ్య ఆట కట్టించాలి, వాళ్ళ వెనకున్న దుర్మార్గుల్ని బయటికి లాగాలి. అమ్మా సుందరి, వస్తున్నాడు. ఏంటమ్మా ఇది? అక్కడ మీ ఆయన మా చెవిలో పువ్వు పెడుతుంటే ఇక్కడ నువ్వు తలలో పువ్వు పెట్టుకుంటున్నావు. ఏం చేయమంటారు మావయ్య గారు? చూడమ్మా, సుడిని చూసి గెత్తని, ముడిని చూసి ఆడదాన్ని, తొడని చూసి మొగాన్ని గుర్తుకొట్టాలి. అయ్యో, తొడంటే గుర్తొచ్చింది. మా ఆయన కుడి తొడ మీద కుంకుడుకాయంత పుట్టుమచ్చింది. ఉందా? అయితే ఇంకెందుకు మా ఆలస్యం? వెళ్ళి చూడు. మచ్చుంటే నీకు మొగుడు అవుతాడు, లేకపోతే మాకు మొగుడు అవుతాడు. ఒరే ముసలి, నాకు కూడా ఉంది మచ్చ. చూపించకూడదురా, గుండెకి తెస్తాడు. అర్జెంట్కి వెళ్ళమ్మా. అతన్ని మత్తులో ముంచెత్తి ఆడి పాడి ప్రాణాలు తోడేసి మచ్చుందో లేదో తెలుసుకో. అతను నీ మొగుడైతే నువ్వు తోలుకుపో, లేకపోతే మేమే తోలేస్తాం. చూడమ్మా లత, ఎప్పుడో సరిపోయిన చిన్నరాజావారు మళ్ళీ తిరిగి వచ్చారంటే ఎందుకో నాకు ఇంకా అనుమానంగానే ఉందమ్మా. నీకే కాదు, ఆయనకే ఆయన అవునో కాదు అని అనుమానంగా ఉందని నా అనుమానం. అవును కదా, మరి అనుమానం తీర్చుకోవాలి కదా. అందుకని ఏదైనా చిన్న గుర్తు. గుర్తొచ్చింది. షోలాపూర్ ఆలంపూర్ బికినీ బరాబర్ యుద్ధంలో ఒక మోకాలెత్తు సైనికుడు బావ్ వీపు మీద కాల్చాడు.
ఆ బుల్లెట్ మచ్చి ఇంకా బాగా వీప్ మీద ఉంటే అతను నాకు కాబోయే మొగుడు. లేకపోతే మాకు ఎప్పుడో అయిపోయిన మూడు. అందుకని నువ్వు వెంటనే వెళ్ళి అతని మైకులో పడేసి ఆడించి పాడించి ఆ మచ్చొద్దో లేదో తెలుసుకురామ్మా. అలాగే. అయ్యో. జోకర్స్ బ్రోకర్స్ పెద్ద టాపర్స్ రే ఏమిట్రా పిచ్చివాగుడు? లేకపోతే మచ్చుందో లేదో తెలుసుకోవడానికి ఒక అబ్బాయి దగ్గరికి 2 అమ్మాయిలు పంపిస్తారా? వాళ్ళు ఎలాగో మచ్చలేదని బయటకు వస్తారు. అప్పుడు మా తొడల మీద మచ్చుందో లేదో చూసి రమ్మని వాళ్ళిద్దరిని మా గదిలోకి పంపండి. ఏంట్రా మీ కళ్ళకి మేము బ్రోకర్ లా ఇంకా కనబడతామా? సందేహం ఎందుకు? మీకెంత డబ్బు కావాలో చెప్పండి, మొహాన కొడతాం. రే నిజంగా మీరు మాకు పుట్టిన కొడుకులేనట్రా? ఇప్పుడే అందిన తాజా వార్త. మేము బెంగాల్లో ఉన్న సర్వధమన్ బెనర్జీకి పుట్టిన కొడుకులమటగా. మీకెవరు చెప్పారు? లక్ష్మీకాంత్ కేరళ చెప్పాడు. అక్కడ మీరెందుకు వెళ్ళారు? మీ ఇద్దరిని పెట్టి హిందీ సినిమా తీద్దామని. చిలకలూరి పేటాక బడా బ్రోకర్స్ ఇది టైటిల్. ఇది మీ వీళ్ళ దగ్గర ఉంటే మనం మతిపోతుంది. అమ్మయ్యా ఇవాళతో అటో ఇటో తెలిపోతుంది. ఈ పాటికి సుందరి శ్రీమన్నారాయణని బొట్లో వేసి ఉంటది. ఆ, పాట దాకా ప్రొసీడ్ అయిపోయి ఉంటారు.